సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. ఇటీవల కాలంలో హత్యలు చేయడం అనేది మంచినీళ్లు తాగినంత ఈజీ అయిపోయింది. చిన్న సమస్య ఎదురైతే చాలు ఆత్మహత్య, కాస్తంత కోపం వస్తే చాలు హత్య అన్న పరిస్థితిలోకి సొసైటీ జారిపోతోంది. తనతో పెళ్లికి నిరాకరించింది అన్న కారణంతో ఓ మేనమామ తన కోడల్ని మర్డర్ చేసిన ఘటన ఈ పరిస్థితికి ఓ లేటెస్ట్ ఎగ్జాంపుల్ అయింది. ఇంతకీ ఈ మర్డర్ ఎక్కడ జరిగింది? ఇక్కడ కూర్చుని గుడ్లు మిటకరించి చూస్తున్న ఇతని పేరు మాలతేస బార్కి. కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లా బైచవల్లి గ్రామానికి చెందిన ఇతనికి 35 సంవత్సరాలు. ఇదిగో ఇక్కడ కూర్చుని ఉన్న ఈ అమ్మాయి పేరు దీప, వయసు 21 సంవత్సరాలు. ఈ బార్కి ఈమెకు మేనమామ వరుసవుతాడు. ఏ పరిస్థితుల్లో వీరిద్దరికి పెళ్లి చేయాలని దీప తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇద్దరి మధ్య 14 ఏళ్ల వయసు తేడా ఉన్నా మనోడు డైలీ మందు కొట్టి మరీ ఇంటికి చేరతాడని తెలిసినా ఆర్థిక సమస్యల కారణంగా దీపను అతనికిచ్చి కట్టబెట్టాలని ఆమె తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. ఓ మంచి రోజు చూసి నిశ్చితార్థం కూడా చేసేశారు. అన్యమనస్కంగానే దీప ఈ నిశ్చితార్థం పీటల మీద కూర్చుంది. ఏమైతేనే నిశ్చితార్థం అయితే జరిగిపోయింది. నిశ్చితార్థమైన కొన్ని నెలల తర్వాత పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. ఈ నేపథ్యంలో బార్కి మందు కొట్టడం, దీప ఇంటికి రావడం, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇతడి పరిస్థితిని రెగ్యులర్గా గమనించిన దీప పెళ్లికి ముందే ఇలా ఉంటే ఇక పెళ్ళైన తర్వాత ఎన్ని దుర్మార్గాలకు పాల్పడతాడో అని భయపడిపోయింది. నిశ్చితార్థం అయినా సరే మామను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ విషయం తెలిసిన బార్కి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఇక దీపతో తనకు పెళ్లి జరిగే ప్రశ్నే లేదన్నది పసిగట్టాడు. కసి పెంచుకున్నాడు. అది కనబడనీయకుండా మెయింటైన్ చేస్తూ దీపకు మాయ మాటలు చెప్పి ఊరి వెలుపలకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చేతులు కట్టేసి బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశాడు. స్పృహ తప్పిన ఆమెను ఓ చెట్టుకు ఊరేశాడు. పెళ్లిష్టం లేక ఊరేసుకుందని పోలీసులు అక్కాబావ నమ్మేస్తారని అనుకున్నాడు. ఏం తెలియనట్లుగా ఇంటికెళ్ళిపోయాడు. ఈ మరణ వార్త తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీప ఫోన్లో లాస్ట్ కాల్ బార్కిదిగా గుర్తించారు. మరణానికి ముందు దీప అతనితో కలిసి వెళ్తున్నట్లుగా ఎవరో ఒప్పందించారు. దీంతో అతని స్టేషన్కు తీసుకొచ్చారు. అతని పొంతనలేని మాటలు విని తమ స్టైల్లో విచారణ జరిపారు. దీంతో బార్కి చేసిన దుర్మార్గం బట్టబయలింది. అతని బతుకు జైలు పాలైంది. బిడ్డ కాదన్నా బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించి తామే తమ కన్నబిడ్డను చేతులారా చంపుకున్నామంటూ ఆ తల్లిదండ్రులు గొల్లుమన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.